బ్యాంకులు ఆర్థిక సంస్థలకు హైడ్రా గండం పట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్లో వాణిజ్య గృహ రుణాల మంజూరు చేయాలంటే ఇవి జంకుతున్నాయి. నీటిపారుదల శాఖ, మున్సిపల్, హెచ్ఎండిఏ వంటి విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు తీసుకున్నా సరే ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని హైడ్రా కూల్చివేస్తుంది. దీంతో రుణ సంస్థలతో గందరగోళం నెలకొంది. కొత్త ప్రాజెక్టుకు రుణ వితరణలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే రుణాలు ఆమోదం పొందిన ప్రాజెక్ట్ డాక్యుమెంట్లను పునఃసమీక్షిస్తున్నాయి. దీంతో నిధుల కొరతతో భవన నిర్మాణాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో బ్యాంకులు ఆర్థిక సంస్థలకు తమ రిటైర్ పోర్ట్ఫోలియోలో గృహ వాణిజ్య రుణాలు, ప్రాజెక్ట్ ఫైనాన్స్లో అత్యధికంగా ఉంటాయి. గృహ కొనుగోలు ధరల ఆదాయం, డెవలపర్ల విక్రయాలు, నిర్మాణ అనుమతులు, ప్రాపర్టీ డాక్యుమెంట్ల వంటివన్నీ పక్కాగా పరిశీలించిన తర్వాతే రుణాలను మంజూరు చేస్తుంటాయి. అయితే తాజాగా నిర్మాణ అనుమతులు ఉన్న, రిజిస్ట్రేషన్ అయిన భవనాలను సైతం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు అసిస్టెంట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే మంజూరు చేసిన రుణాలు, డాక్యుమెంట్లను గ్రేటర్లో భూముల ధరలు ఖరీదైన నేపథ్యంలో ప్రాజెక్ట్ ఫైనాన్స్ లేకుండా భవనాలను నిర్మించలేని పరిస్థితి. గృహ విక్రయాల ఆధారంగా డెవలపర్లకు బ్యాంక్ ప్రాజెక్ట్ ఫైనాన్స్లను అందిస్తుంటాయి. కానీ గత 6 నెలలుగా విక్రయాలు లేవు. దీంతో కొత్త ప్రాజెక్టులకు నిధుల కొరత ఏర్పడింది. ఎన్ఎస్సీలు అనుమతులు ఉన్న రిటైర్ ప్రాజెక్ట్ లోన్ల జారీలలో గందరగోళం నెలకొంది. పునఃసమీక్షిస్తున్నాయి. ఆయా రుణగ్రహీతలతో మరోసారి మాట్లాడి అనుమతుల ప్రక్రియ, డాక్యుమెంట్లు మరోసారి నిర్ధారించుకుంటున్నాయి. కొత్త నిబంధనలపై కసరత్తు. కొత్త ప్రాజెక్టులు, గృహ రుణాల నిబంధనల సవరణలపై జాతీయ బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. దుండిగల్, అమీన్పూర్, అప్ప, మాదాపూర్, పటేల్గూడ వంటి పలు ఎంపీగా చేసిన ప్రాంతాలలో ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆర్థిక సాయం చేయడానికి సంకోచిస్తున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రేరా వంటి అనుమతులు ఉన్నా సరే రుణాల మంజూరులో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో బ్యాంకులు అసెస్మెంట్ల కోసం ఇంజనీర్, ఫీల్డ్ ఆఫీసర్లపై మాత్రమే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు నీటి వనరులకు సమీపంలోని ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత రుణ దరఖాస్తులను ఆమోదించాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈఎంఐ చెల్లించాల్సిందే. ఇప్పటికే హైడ్రా కూల్చివేసిన అనేక ప్రాపర్టీల తనిఖీలో ఉన్నాయి. రుణగ్రహీతలు నెలవారీ వాయిదా ఈఎంఐలు చెల్లించని పక్షంలో బ్యాంకులు ఆయా ఆస్తిని స్వాధీనం చేసుకొని వేలం ద్వారా బకాయిలను తిరిగి పొందవచ్చు. అయితే హైడ్రా నిర్మాణాలను కూల్చివేసిన తర్వాత ఆయా భూములను స్వాధీనం చేసుకుంటుంది. దీంతో బ్యాంకులకు ప్రభుత్వ భూములను వేలం వేసే అవకాశం లేకుండా పోయింది. కూల్చివేసిన తర్వాత కూడా బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత రుణగ్రహీతలదే కాబట్టి బ్యాంకులు క్రిమినల్ చర్యలకు ఉపక్రమించే హక్కు ఉంటుందని స్టేట్ లెవెల్ బ్యాంకర్లు కమిటీ అధికారి ఒకరు తెలిపారు. రుణగ్రహీతలకు చెందిన ఇతర ఆస్తులు అటాచ్ చేయడంతో పాటు ష్యూరిటీ పెట్టిన వారు కూడా చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిందే.